కరకరలాడే అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, వచ్చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చండి ఈజీగా, వంట రాని వాళ్ళైనా కూడా. ఫస్ట్గా అయితే కనుక గ్యాస్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని మనం అటుకులు వేయించుకోవడానికి సరిపడేంత నూనె వేసుకొని బాగా కాగనివ్వాలి. నూనె అనేది ఎంతలా కాగాలి అంటే మనం 2 అటుకులు వేసినప్పుడు అది పొంగుతూ పైకి రావాలన్నమాట, పూరీలాగా వెంటనే. అలాంటప్పుడే మనకి నూనె అనేది బాగా కాగినట్టు అర్థం. నూనె కాకుండా కనుక అటుకులు వేస్తే మనకి మొత్తం ఆయిల్, అటుకులు 2 వేస్ట్ అయిపోతాయండి. అటుకులు వేయించుకున్న తర్వాత ఒక బెజ్జాల జల్లెడ తీసుకొని అందులోకి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక సపరేట్ అయిపోతుంది. దీన్ని ఇలా అటుకులన్నీ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్చర్లోకి మనకి బాదం, జీడిపప్పు అలాంటివన్నీ వేసుకుంటా. నేను ఇక్కడ మాత్రం వేరుశెనగ గుళ్ళు వేయించుకొని వేసుకుంటున్నానండి. ఒక కప్పు నిండా వేరుశెనగ గుళ్ళు వేయించుకోవాలి బాగాను. వేయించుకున్న వేరుశెనగ గుళ్ళని ఇప్పుడు మళ్ళీ బెజ్జాల గిన్నెలో వేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇదే విధంగా పుట్నాల పప్పు అంటే పుట్నాల పప్పు అంటామండి మేము, కొంతమంది గుల్ల శనగపప్పు అంటారు, వాటిని కూడా వేయించుకోవచ్చు. వేయించుకొని అలాగే సేమ్ బెజ్జాల గిన్నెలో వేసుకుంటే ఆయిల్, ఎక్స్ట్రా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. నేను ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. నేను ఇక్కడ దంచి పెట్టుకున్నాను, ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకొని వేయించుకొని మిక్చర్లో వేసేసుకున్నాను అనమాట, అటుకులు వేయించుకున్న దాంట్లోని. అలాగే ఇంకొక కప్పుతో సేమ్ అదే కప్పుతోనే నేను కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు ఇవన్నీ కూడా మనకి ఇష్టమండి, కొలత ఎంతైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇష్టంగా తింటారనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. వీటికంటూ ఎగ్జాక్ట్గా కొలతలు అంటూ ఏం ఉండాలి అనుకుంటే కనుక కొలతలు ఎగ్జాక్ట్గా కావాలంటే కనుక చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే కనుక నేను నార్మల్గా చేసేసాను, ఇంతకుముందు చేసింది. ఫస్ట్ అయితే ఫ్లాప్ అయిందండి. నేను హీట్ అయింది లేని చూసుకోకుండా ఆయిల్ అనేది అటుకులు వేసేసాను. ఫస్ట్ అయితే ఫ్లాప్ అయింది, తర్వాత మళ్ళీ చేశాను అనమాట. రెసిపీ షేర్ చేస్తే మీరు చేస్తారు కదా ఇంట్లో పిల్లలకి, స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా అని నేను షేర్ చేస్తాను అనమాట ఈ వీడియో. కరివేపాకు కూడా వేగిన తర్వాత బాగా ఇవన్నీ కూడా మనం వేయించుకున్న అటుకుల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. అంతే, ఈజీగానే అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎందుకు రాదు, చాలా ఈజీనే కదా. బయట ఇంజిన్ ఆయిల్లో వేస్తున్నారు, ఇది ఆయిల్లోనే వేయించింది, అంత హెల్దీ కాకపోవచ్చు, కానీ బయట కూడా ఆయిల్లోనే వేయించినయే కదండి మనం తెచ్చుకొని తినేస్తున్నాం. ప్యాకింగ్ ఫుడ్స్ అనేవి మనం తినేస్తున్నాం, అలాగే పిల్లలకు కూడా పెట్టేస్తున్నాం. అది ఎక్కడ మంచిది చెప్పండి? దాని బదులు ఇలా ఇంట్లో ట్రై చేసుకొని పెట్టుకోవడమే కదా మంచిది. మనమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేస్తాము ఆయిల్ అనేది. నేనైతే ఇక్కడ మిక్చర్లోకి వేయించుకున్నవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకున్నాక మన టేస్ట్కి సరిపడినంత, మీరు ఎక్కువగా కారం తింటారు అనుకుంటే వేసుకోవచ్చు, లేదా అంటే తక్కువ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ అయితే కనుక మా బాబుకి కూడా పెట్టచ్చు అనేసి లైట్గా వేస్తున్నాను అనమాట. 1.5 స్పూన్ అయితే నేను ఇక్కడ వేసుకున్నాను కారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నా. నేను దీనిలోకి ఎటువంటి మసాలా పొడులు అయితే మాత్రం యూజ్ చేయలేదు, ఎందుకంటే చెప్పాను కదండి మా బాబుకి పెట్టాలనుకుంటున్నానని. నార్మల్గా ఇలా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకెందుకు మసాలాలు పొడులు నేనైతే ఎప్పుడు వేయనండి, ఇలాగే చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి. ఏదైనా రెసిపీ ట్రై చేయమంటే కూడా నేను ట్రై చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తానన్నమాట. ఫైనల్గా అయితే కనుక అవుట్పుట్ అయితే ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. మా నాన్నకైతే నేను చేసే అటుకుల మిక్చర్ అయితే చాలా ఇష్టం అండి. అంగన్వాడీలో ఇచ్చిన అటుకుల ప్యాకెట్తో ఎప్పుడు చేస్తూ ఉండేదాన్ని. ఇష్టంగా తింటారు నేను ఏం చేసినా కూడా. సరే మరి ఉంటాను.